హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషిస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి చాలా మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసిన వాళ్ళంతా ప్లీజ్ హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 59. మౌనంగా వెళ్ళిన పల్లవిని చూసి, ఎందుకురా తనలో మార్పు కోసం తన దృష్టిలో చెడ్డవాడివి అవుతావు? అడిగాడు రామ్ బాలుని చూసి. ఏదైనా ఇలా చెబితే తన బుర్రకి ఎక్కుతుంది బావా, లేదంటే అది అలాగే ఉండిపోతుంది. నువ్వు కూడా నేను టీనేజ్లో దారి తప్పుతుంటే లైఫ్ అంటే ఏంటో చెప్పి నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణమయ్యావు కదా బావా. నువ్వు చెప్పకపోతే నా లైఫ్ ఎప్పుడో తాకుడికి సిగరెట్కి టీనేజ్లోనే బానిస అయ్యేది అన్నాడు బాలు. అవన్నీ అయిపోయింది, వదిలేరా, పండగ పూట సంతోషంగా ఉండు అని రామ్ చెప్పడంతో తనకు చిరాకుగా ఉన్న రామ్ చెప్పాడని సరే అని తలూపాడు బాలు. బయట కూర్చున్న బాలు గేట్లో నుంచి వస్తున్న చిన్నీని చూసి తను ఇచ్చిన శారీ కట్టుకోలేదని ఒక్క క్షణం డిసప్పాయింట్ అయినా మెరూన్ కలర్ లంగా ఓణీలో సింపుల్ లుక్తో ఉన్న ఆమె హెవీ ఇయర్ రింగ్స్ వలన ఫేస్ హైలైట్ అవుతుంటే జడని కొప్పు చుట్టి దాని చుట్టూ మల్లెపూలు పెట్టడంతో తెల్లని మెడ వంపు చూసి తన కింద పెదవిని కొరుక్కున్నాడు. అంతవరకు ఉన్న చిరాకు ఏ మూలా కనపడకపోగా బాలు బాలు అని రామ్ ఎన్నిసార్లు పిలిచినా బాలు పలకకపోవడంతో బయటకు వచ్చిన రామ్కి బాలు చూపు చిన్నిపైనే ఉండడం చూసి అతని పొజిషన్ ఏంటో అర్థమై బాలు తలపై ఒకటి పీకాడు రామ్. అన్నా అని అరిచి నాలుగు కరుచుకున్న బాలు బావా అన్నాడు. నీ వరసలు ఎందుకు మారాయో నాకు ఇప్పుడే అర్థమైందిరా అని తన దగ్గరకు వచ్చిన చిన్నీని చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళురా అన్నాడు రామ్. చిన్ని వెనకే వెళ్ళాలనుకున్న బాలు షర్టు పట్టుకొని ఆపేశాడు రామ్. ఏమన్నా పని ఉందా బావా అంటున్న బాలుని చూసి చిన్ని అంటే ఇష్టమా అన్నాడు రామ్. బాలు భుజం చుట్టూ చేతిని వేసి చెట్లు దగ్గర ఉన్న సైడ్ తీసుకెళుతూ బాలు అవునని తలూపడంతో చిన్నీకి అడిగాడు రామ్. ఇష్టమే అనుకుంటా అన్నాడు బాలు. అనుకుంటా కాదురా, నిజం చెప్పు అని రామ్ అనడంతో హా అన్నాడు బాలు. మీరు ప్రపోజ్ చేసుకున్నారా అని రామ్ అడగడంతో లేదు బావా అన్నాడు బాలు. నువ్వు చెప్పలేదా, తను చెప్పలేదా అన్నాడు రామ్. ఇద్దరము చెప్పుకోలేదు అని బాలు అనడంతో బాలు ఏదైనా క్లియర్గా తెలుసుకో, చిన్ని ఫ్యామిలీ లైఫ్ స్టైల్ నీకు తెలుసుగా, నేను తప్పుగా అనడం లేదురా, నీ హ్యాపీనెస్ కోసమే చెబుతున్నా అన్నాడు రామ్. ఎల్లుండి నా ప్రజెంటేషన్ కంప్లీట్ అయ్యాక దానికి చెబుతా అని బాలు అనడంతో ఇప్పుడు ప్రపోజ్ చేస్తావు, ఓకే, మరి పెళ్ళికి అన్నాడు రామ్ బాలుని సూటిగా చూస్తూ. ఇప్పుడు కాదు బావా, నేను ప్రమోషన్ తీసుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, దానికి 2-3 ఇయర్స్ అవుతుంది అని బాలు అనడం అక్కడే ఉన్న సుజాత కొడుకు మనసులో చిన్ని ఉందని తెలుసుకుంది. అవని పూజకి పిలవడంతో రామ్ బాలు ఇద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ అక్కడే ఉన్న సుజాతని చూడలేదు. పూజ అవగానే ప్రసాదం తీసుకున్న చిన్ని బాబు ఏడుస్తున్నాడని వాణి ఫోన్ చేయడంతో వెళుతూ వెళుతూ బాలు చేతిని గిచ్చేసి మరీ వెళ్ళింది. దీనివి గోర్లు కాదు, డ్రిల్ మిషన్లు అని తన పెయిన్ బయటపడకుండా చేతిని రుద్దుకుంటూ ఫోన్ చూసుకున్నట్టు నటిస్తూ చిన్ని వెనకే బయటకు వెళ్ళిన బాలుని చూసి రామ్ నవ్వుకున్నాడు. ఏంటి అంతలా నవ్వుతున్నావు అంది అవని తన చేతిలో ఉన్న ప్రసాదం అవని నోట్లోకి పెడుతూ. నీ డౌట్ నిజమే బాలు, బాలు చిన్ని విషయంలో అన్నాడు రామ్ చిన్నగా. నిజమా అంది కష్టంగా నోట్లో ఉన్న ప్రసాదం అంతా మింగేసి అవని.
ఆ అని చేయి కడుక్కున్న రామ్ అవని అక్షింతలు ఇవ్వడంతో ఆమెని ఆశీర్వదించాడు. అవని రామ్ ఇద్దరూ కలిసి పెద్దవాళ్ళు నలుగురు దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చూసిన సుజాత రేపు బాలు చిన్ని కూడా రామ్ అవనిలా సంతోషంగా ఉండాలని, తన బిడ్డ కోరుకున్న సంతోషం బాలు జీవితంలో ఇవ్వమని దేవుడిని కోరుకొని దండం పెట్టుకుంది. ఏంటే అంతలా గిచ్చావు అని బాలు కొట్టడానికి చేయి ఎత్తడంతో కొట్టద్దు అంది చిన్ని వెనక్కి వాలుతున్న ఆమె చుట్టూ చేయి వేసి సరిగ్గా నిలబెట్టాడు బాలు. ఎలా ఉన్నానో చెప్పలేదు అంది చిన్ని తన కళ్ళెగరేస్తూ. చాలా బాగున్నావే రాక్షసి అని మనసులో అనుకొని, బాగుంది కానీ శారీ కట్టుకుంటావనుకున్నా అన్నాడు బాలు. బాగుందా అని నీరసంగా అడిగి, దానికి బ్లౌజ్ లేదు అని చెప్పి, సరే నేను వెళుతున్నా, బాబు ఏడుస్తున్నాడు అంది చిన్ని పరిగెడుతూ. వెళుతున్న ఆమెని నవ్వుతూ చూస్తూ రెడ్ రోజెస్ మధ్యలో వైట్ రోజ్ ఉన్న పిక్ సెర్చ్ చేసి అది చిన్నికి సెండ్ చేసి, ఇంత బాగున్నావు అని పిక్ కింద మెసేజ్ సెండ్ చేసి ఇంటికి వెళ్ళాడు బాలు. 2 రోజుల తర్వాత బాలు ఉదయమే రెడీ అయ్యి తల్లికి, రామ్ వాళ్ళకి, చిన్నికి మెసేజ్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు. మీటింగ్ కంప్లీట్ అయ్యి తమ ఆఫీస్కి వచ్చి టైం చూసుకున్న బాలు 6 దాటడంతో ఫోన్ తీసి చూసుకున్నాడు. తల్లి నుంచి ఫోన్ కాల్స్, చిన్ని నుంచి రామ్ నుంచి మెసేజ్లు చూసి రామ్ మెసేజ్లకి రిప్లై ఇచ్చి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడి చిన్నికి ఇప్పుడే ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యా అని మెసేజ్ చేశాడు. బట్ బాలు బ్యాడ్ లక్. కొంత దూరం వెళ్ళగానే బైక్ టైర్ పంచర్ అయ్యింది. పంచర్ షాప్ కోసం బైక్ కి తోసుకుంటూ వెళుతున్న బాలుకి అప్పటికే గంటలో 3 సార్లు ఫోన్ చేసింది చిన్ని. ఎహె విసిగించకు, నాకు పనుంది, లేట్ అవుతుంది అని అరిచి కాల్ కట్ చేశాడు బాలు. తను బైక్ పంచర్ అని చెబితే ఇప్పుడు చిన్ని అయినా వస్తుంది, రామ్ అయినా వస్తాడు అని తన కోసం వాళ్ళు వాళ్ళ పనులు ఆపుకొని 1.5 సేపు పట్టడానికి జర్నీ చేసి రావడానికి అని బాలు బాధ. నిద్ర లేచిన చిన్ని బాలు మెసేజ్ చూసి ఆల్ ది బెస్ట్ అని సెండ్ చేసి తల స్నానం చేసుకుంది. ముందుగా వాళ్ళ అమ్మా నాన్న విష్ చేయడంతో థ్యాంక్ యూ చెప్పి నానమ్మ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంది చిన్ని. గుడికి వెళ్ళేసి వచ్చిన తను వాణి చేసిన పాయసం తీసుకొని రామ్ ఇంటికి వెళ్ళింది. హ్యాపీ బర్త్డే అని పల్లవి అరవడంతో థ్యాంక్స్ పల్లవి అని హగ్ చేసుకుంది చిన్ని. వావ్ నైస్ శారీ చిన్ని అని పల్లవి అనడంతో అది బాలు తీసిచ్చిన శారీ అవడంతో చిన్నగా నవ్వుకుంది చిన్ని. రామ్ కేక్ తెచ్చి కట్ చేయించడంతో చిన్ని కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి. తన నానమ్మ తాతయ్యకి అవన్నీ నచ్చవని తన అమ్మా నాన్న సైలెంట్ అయ్యారు. కానీ తన అన్నయ్య ప్రతి సంవత్సరం తన బర్త్డేకి వచ్చేవాడు, లేదా వీడియో కాల్లో అయినా రచ్చ చేసి మరీ కట్ చేయించేవాడని గుర్తు చేసుకుంది. అందరి మధ్యలో కేక్ కట్ చేసిన చిన్ని అందరితో ఫోటోలు తీసుకొని ఆశీర్వాదం తీసుకొని తను తెచ్చిన పాయసం బాక్స్ పెద్ద బాక్స్ రామ్ వాళ్ళకి ఇచ్చి ఇంకోటి సుజాతకి ఇచ్చింది. బాలు వచ్చాక తన బర్త్డే అని చెప్పి శారీలో ఉన్న తనని చూపిద్దామని వెయిట్ చేస్తున్న చిన్ని బాలు అరవడంతో అలిగి కూర్చుంది. కానీ తిరిగి ఫోన్ చేస్తాడేమో అని వెయిట్ చేస్తూనే ఉనింది. 10 పైన వచ్చిన కొడుకుని తిడుతూనే బాలు స్నానం చేసుకొని రావడంతో భోజనం పెట్టింది సుజాత. 11 దాటింది, ఈ టైంకా తినేది అని సుజాత బాధపడుతుంటే, ఏం చేసేద్మా, బైక్ పంచర్ అయిపోయింది, 1 సేపు తోసుకొని వెళ్లేలోపు ఒళ్ళు పులిసిపోయింది అని ఛార్జింగ్ అయిపోయిన ఫోన్కి ఛార్జ్ పెట్టి 10 నిమిషాల తర్వాత చిన్నీపై అరిచినందుకు ఫోన్ చేసి సారీ చెప్పాలనుకున్నాడు. కానీ అలా కళ్ళు మూసాడో లేదో ఇలా అలసిన శరీరంతో నిద్రలోకి జారుకోవడంతో బాలు
నిద్ర లేచింది ఇక ఉదయమే. అదేంటి తినేసి రాత్రి అంత త్వరగా నిద్రపోయావు? పాయసం ఇచ్చేలోపు అంది సుజాత. ఒళ్ళంతా నొప్పులు వచ్చేశాయమ్మా అని. ఇంతకీ పాయసం ఎందుకు చేశావు? నేను మీటింగ్ సక్సెస్ చేశాననా అన్నాడు బాలు. దానికి నేనెందుకు చేస్తారా? నిన్న చిన్ని బర్త్డే అని ఇచ్చింది. నీకు తీసిపెట్టి నేను కొంచెం తిన్నా అంది సుజాత. ఆ మాట వినగానే చేతిలోని గ్లాస్ జారింది. టైం బాగుంది, దానిలో టీ తాగేశాడు కానీ లేకుంటే సుజాత దగ్గర మరికొన్ని తిట్లు తినేవాడు. మా ఏం చెప్పావు అన్నాడు కన్ఫర్మేషన్ కోసం బాలు. చూడారా, నిన్న చిన్ని బర్త్డే కదా, రామ్ కేక్ తెచ్చి కట్ చేయించాడని చెబుతూనే ఉంది సుజాత. కానీ బాలు అప్పటికే చెప్పులు వేసుకుని బయటికి పరిగెత్తాడు. కానీ చిన్ని ఇంటి గేట్కి వేసిన తాళం బాలుని వెక్కిరించింది.